So today we are going to discuss about first configuration like enterprise structure. ఓకే, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఎస్ఏపిలో స్టార్ట్ అవడానికి ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది మనము ఎందుకు క్రియేషన్ చేయాలి, ఏ పర్పస్ కోసం క్రియేషన్ చేయాలి, ఓకే, దీనివల్ల యూజెస్ ఏంటి, ఆ కాన్ఫిగరేషన్ స్టెప్స్ గురించి డిస్కస్ చేసి తర్వాత కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సార్ కన్ఫర్మ్ చేయండి. ఇది లైక్ పీపీటీ కనపడుతుందా? ఎస్ సార్. మ్యూట్లో పెట్టుకుంటా సార్, నాయిస్ వస్తుంది. ఓకే డన్. చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏ విధంగా క్లయింట్ బిజినెస్కి ఉపయోగపడుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక స్మాల్ డెఫినేషన్ లాగా ఇచ్చాను చూడండి. లైక్ SAP ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఈజ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ దట్ represents an enterprise in SAP or by the three system. It consists of some organizational units which for legal reasons, for other specific based related reasons or purposes are grouped together. Organizational units handle specific business functions. ఎప్పుడైనా కానీ ఒక క్లయింట్ బిజినెస్కి సంబంధించి ఒక బిజినెస్ ప్రాసెస్ని SAPలోకి మ్యాప్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ టైం ఆ ఆర్గనైజేషన్ యొక్క యూనిట్స్ అండ్ లీగల్ రీజన్స్, అదర్ స్పెసిఫిక్ బిజినెస్ రిలేటెడ్ రీజన్స్, పర్పసెస్, వాళ్ళు రకరకాల పర్పసెస్ ఉండొచ్చు. SAPలోకి వాళ్ళ డేటాని మ్యాప్ చేయడానికి, అకౌంట్స్ ఈజీగా ఉండటానికి కావచ్చు, లేదంటే బిజినెస్కి సంబంధించిన టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఒక లెవెల్కి రావడానికి కావచ్చు, లీగల్ రీజన్స్తో వాళ్ళు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం SAPలో వాళ్ళ డేటాను మ్యాప్ చేసే పద్ధతిలో మనం SAPలో R/3 సిస్టమ్ని యూజ్ చేస్తాం. రియల్ టైం అంటే 3 సర్వర్స్. ఎందుకంటే ఆ 3 సర్వర్స్ డెవలప్మెంట్, అదేవిధంగా క్వాలిటీ, ప్రొడక్షన్, ఈ మూడే మనకి చాలా ఇంపార్టెంట్. SAPలోకి డేటాను మ్యాప్ చేసేటప్పుడు ఒక ఆర్గనైజేషన్ యొక్క డేటా ఇన్ఫర్మేషన్ని మనం SAPలోకి మ్యాప్ చేస్తున్నప్పుడు ఈ R/3 సిస్టమ్ ద్వారానే మనం SAPలోకి మూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ యూనిట్ అంటే ఆర్గనైజేషన్ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బిజినెస్లోకి మ్యాప్ చేయడం. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది నీట్గా మెయింటైన్ చేయడానికి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక రూట్లోకి తీసుకురావడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ చేయాల్సిన స్టెప్ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్. ఓకే, చూడండి, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయో చూద్దాం. టోటల్గా మనకి 11 స్టెప్స్ ఉంటాయండి SAP కాన్ఫిగరేషన్ స్టెప్స్, అండ్ T కోడ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కంపెనీ, T కోడ్ OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OS16, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6, define functional area FM_function, maintain financial management area OF01, assign company code to financial management area OF18, define credit control area OB45, assign company code to credit control area OB38. ఓకే, ఈ కాన్ఫిగరేషన్స్ అనేది మనం అన్నీ చేయాల్సి వస్తుంది. ఏ కాన్ఫిగరేషన్ ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉపయోగించాలి అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. టుడే ఒక 6 కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేసి 6 కాన్ఫిగరేషన్ చేద్దాము. రిమైనింగ్ టుమారో చేద్దాం. అంతా ఒకటే రోజు చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే డన్. సో స్లోగా వెళ్దాం. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కంపెనీ అంటే ఏంటి అంటే OX51 T కోడ్. T కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటాం. ఫస్ట్ వన్ చూడండి, కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ, రిలయన్స్ అనేది ఒక కంపెనీ. చూడండి, ప్రతి కంపెనీ కూడా 3 డిజిట్ నెంబర్తో ఉంటుంది. క్లయింట్ 3 డిజిట్ నెంబర్తో గుర్తుపెట్టుకోవాలి. సో కంపెనీ అనేది ఇట్ ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్. ఇప్పుడు టాటా అనేది ఒక కంపెనీ. ఆ టాటా కంపెనీలో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ కోడ్స్ అంటే ఏంటి? లైక్ టాటా టెలికామ్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఓకే, తర్వాత ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో
టాటా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని సేల్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక హెడ్, దాంట్లో సబ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ కంపెనీ డిఫైన్ కంపెనీ ఏంటంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ యూనిట్ అండ్ ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పాలి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినా కూడా. ఓకే, ఇప్పుడు కంపెనీ కోడ్కి వద్దాం. యా, సో కంపెనీ కోడ్ అంటే ఏంటో చూద్దాం. కంపెనీ కోడ్ ఇన్ SAP is the smallest organizational unit of financial accounting for which you draw individual financial statements like balance sheet and profit and loss account for purpose of external reporting. The creation of company code in SAP is mandatory. ఇప్పుడు చెప్పాను కదా, కంపెనీ అంటే టాటా గ్రూప్ అని చెప్పాం, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పాం. ఆ టాటా గ్రూప్లో మనకి టాటా స్టీల్ కంపెనీ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ గ్రూప్ అనేది హెడ్ ఆఫ్ ది కంపెనీ, దాంట్లో రిలయన్స్ కమ్యూనికేషన్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ రోడ్స్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ పవర్ అనేది ఒక కంపెనీ కోడ్. ఓకే, వీటినే మనం కంపెనీ కోడ్స్ అంటాం. అంటే ఈ టాటా గ్రూప్ కంపెనీలో వాళ్ళు ప్రతి ఆర్గనైజేషన్లో ప్రతి ఇండస్ట్రీలో కూడా వాళ్ళకు బిజినెస్లు ఉన్నాయి. A to Z మానవుడు ఉపయోగించే ప్రతి ప్రోడక్ట్లో కూడా టాటా వాళ్ళ ప్రోడక్ట్స్ 100% ఉంటాయి. A to Z అనమాట, ఎక్కడ కూడా లేకుండా. ఎందుకు ఈ కంపెనీ కూడా ఇండివిజువల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసుకోవడానికి. ఇప్పుడు గ్రూప్ వైజ్ మనం చూడం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది. మనకి 10 కంపెనీ కోడ్లు ఉంటే 10 కంపెనీ కోడ్లో ఇండివిజువల్గా సపరేట్గా ఏ కంపెనీ ప్రాఫిట్లో ఉంది, ఏ యొక్క కంపెనీ లాస్లో ఉంది, ఓకే, దాని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది ఇండివిజువల్గా కంపెనీ కోడ్ వైజ్గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ని చూడొచ్చు కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకుంటే. దీన్నే మనం కంపెనీ కోడ్ అంటాం. ఓకే, ఒక హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీలో టాటా స్టీల్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, టాటా కెమికల్స్ ఉంది. ఈ 3 కంపెనీ కోడ్స్లో ఏ కంపెనీ ప్రాఫిట్లో నడుస్తుంది ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో వీటినే కంపెనీ కోడ్స్ అని చెప్తాం. ఓకే, డన్. తర్వాత థర్డ్ వన్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. టీ కోడ్ వచ్చేసి OX60. యా, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఎప్పుడైతే మనము కంపెనీ క్రియేషన్ చేస్తాం, కంపెనీ కోడ్ని క్రియేషన్ చేస్తాం, తర్వాత ఏం చేయాలంటే ఆ కంపెనీ కోడ్ అనేది హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే మార్కెట్లో అదానీ, అంబానీ వీళ్ళిద్దరు ఎవరు రిచెస్ట్ పర్సన్ అనేది ఇండియాలో పెద్ద హాట్ టాపిక్. రీసెంట్గా అదానీ వచ్చాడు ఫస్ట్ ప్లేస్లోకి. అంటే ఏంటి, వాళ్ళు ఏం చూస్తారో, నీ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ప్రాఫిట్లో ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ లాస్లో ఉన్నాయి అనేది వాళ్ళకి అవసరం లేదు. టోటల్గా నీకు 100 కంపెనీ కోడ్లు ఉంటే 100 కంపెనీ కోడ్లు మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ని, బ్యాలెన్స్ షీట్ని కన్సల్టేషన్ చేసి హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ బయటకు తీస్తారు, ప్రజలకు చూపిస్తారు, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఇప్పుడు టాటా గ్రూప్ ఉంది, టాటా గ్రూపు ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉన్నదని మాత్రమే చూస్తారు, కంపెనీ కోడ్లు చూడరు అవుట్ సైడ్ పర్సన్స్. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక హెడ్లో 100 కంపెనీ కోడ్లు ఉన్నాయి. ఆ 100 కంపెనీ కోడ్లు ప్రాఫిట్లో ఉన్నట్లయితే హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా గ్రూప్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్లో ఉన్నట్టు. ఆ కంపెనీ కోడ్లు అన్ని లాస్లో ఉన్నాయనుకోండి, ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది బయటికి షో చేయలేదు ప్రాఫిట్ అండ్ లాస్. ఎందుకంటే ఎవరైనా చూసేది హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తారు, కంపెనీ కోడ్లు చూడరు అవుట్ సైడ్ పర్సన్స్. బట్ ఇన్సైడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీ కోడ్స్ సపరేట్గా ఇండివిజువల్గా చూసుకుంటారు ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, కంపెనీలో పనిచేసే వాళ్ళు చూస్తారు ఇండివిజువల్గా కంపెనీ కోడ్స్, బట్ అవుట్ సైడ్ పర్సన్స్ హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తారు. అది మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకే, తర్వాత మనం మెయిన్ ఆఫ్ ది కంపెనీకి అసైన్ చేయాలి కంపెనీ కోడ్స్, ఎందుకంటే మనకు తెలియడం కోసం బిజినెస్ యొక్క ప్రాసెస్. తర్వాత బిజినెస్ ఏరియా చూడండి, దీని యొక్క టీ కోడ్ వచ్చేసి OX03. యా, బిజినెస్ ఏరియాస్ ఇప్పుడు మీకు చెప్పాను, టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ అయితే దాంట్లో సబ్ కంపెనీస్ వచ్చేసి టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉంది టాటా స్టీల్ అనే కంపెనీ. ఆ కంపెనీ వచ్చేసి దానికి మళ్ళీ ఏరియాస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, స్టేట్లో. కడపలో ఉంది, నెల్లూరులో ఉంది, వైజాగ్లో వాళ్ళకి బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఓకే,
సో ఆ బిజినెస్ ఏరియా వైజ్ కూడా వాళ్ళు బిజినెస్ యొక్క ప్రాఫిట్ లాస్ని ఐడెంటిఫై చేస్తారు. కడపలో ఉన్న బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో అది బాగా నడుస్తుందా లేదా, అది ప్రాఫిట్లో ఉందా లేదా. నెల్లూరులో బిజినెస్ ఏరియా ఉంది, ఆ నెల్లూరులో ఉన్న బిజినెస్ ఏరియా బాగా నడుస్తుందా లేదా. వైజాగ్లో బిజినెస్ ఏరియా ఉంది, అక్కడ కూడా ఆ ఆర్గనైజేషన్ అనేది ప్రాఫిట్లో నడుస్తుందా లేదా, దాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంది, ఓకే, ఇంటర్నల్ రిపోర్టింగ్ ఏ విధంగా ఉంది, ఇది సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తుందా లేదా ఫ్యూచర్లో, లేదంటే ఆ బ్రాంచ్ని తీసేసేయాలా అనేది కూడా ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఏపీలో టాటా స్టీల్ ఉంది కాబట్టి ఈ మూడిటి యొక్క బిజినెస్ ఏరియాస్ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూసుకొని ఏపీలో టాటా స్టీల్ అనే కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది కూడా ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు నెల్లూరు వైజాగ్ రెండు ఉత్తర బాగా ప్రాఫిట్లో ఉన్నాయి, కడపలో ప్రాఫిట్ లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఆ బ్రాంచ్ని తీసేస్తారు. ఎక్కడైతే బాగా జరుగుతుందో నెల్లూరులో కానీ వైజాగ్లో కానీ అక్కడే ఏరియాస్లో ఇంకొకటి ఓపెన్ చేస్తారు. ఓకే, బాగా నడచలేదు అన్నప్పుడు తీసేస్తారు ఆ బిజినెస్ ఏరియాని. ఓకే, అది కూడా గమనించాలి. ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది, హైదరాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది, మెదక్లో ఉంది. ఓకే, ఇవన్నీ బిజినెస్ ఏరియాస్. ఇప్పుడు మెదక్లో బాగా నడుస్తుంది, వరంగల్ హైదరాబాద్లో సరిగ్గా నడచట్లేదు. అంటే అర్థం ఏంటి, టాటా మోటార్స్ అనే కంపెనీ తెలంగాణలో ప్రాఫిట్లో లేదు అని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. 3 బ్రాంచ్లు ఉంటే ఒక బ్రాంచ్ ప్రాఫిట్లో ఉంది, రిమైనింగ్ 2 లాస్లో ఉన్నాయి. అప్పుడు ప్రాఫిట్ అని ఎలా చెప్తారు, చెప్పలేము. ఇప్పుడు టాటా కెమికల్స్ ఉంది, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో ఉన్నాయి. ఓకే, చెన్నై ఒకటే ప్రాఫిట్లో ఉంది, బెంగళూరు, ఢిల్లీ వచ్చేసి లాస్లో ఉంది. అప్పుడు టాటా కెమికల్స్ అనేది ఈ 3 ప్లేసెస్లో ప్రాఫిట్ లేదని అర్థం. బిజినెస్ ఏరియా వైజ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ని, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని రికగ్నైజ్ చేస్తుంది కంపెనీ, ఆర్గనైజేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. జియోగ్రాఫికల్ వైజ్, ప్రోడక్ట్ వైజ్, యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, అది మెయిన్ అనమాట. బిజినెస్ ఏరియా వైజ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ని చూస్తారు. కంపెనీ కోడ్ వైజే కాదు, బిజినెస్ ఏరియా వైజ్ కూడా గమనిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి బిజినెస్ ఏరియా అంటాం. OX03లో ఎంటర్ చేస్తాం. తర్వాత 5th వన్, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OC1. చూడండి, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా స్పెసిఫైస్ ద సెంట్రల్ బిజినెస్ సెగ్మెంట్ విత్ ఇన్ ఏ కంపెనీ. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఇన్ SAP, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఇప్పుడు నేను చెప్పాను మీకు బిజినెస్ ఏరియా. సో టాటా మోటార్స్లో కడప, నెల్లూరు, తర్వాత ఇంకొకటి వచ్చేసి వైజాగ్లో ఉందనేసి ఆ మూడింటిని కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాగా మారుస్తారు. ఓకేనా, ఒక మూడింటి కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చూసి ఆ మూడింటి నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఐడెంటిఫై చేస్తారు. ఆ మూడింటి నుంచి ఏది బాగా నడుస్తుంది. కన్సల్టేషన్ అంటే అన్ని కలిపి సింగిల్గా చేయడం, దాన్నే కన్సల్టేషన్ అంటాం. ఓకేనా, మూడింటిని కలిపి మిక్స్ చేసి ఒక కన్సల్టేషన్ చేస్తారు. ఆ విధంగా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ని ఐడెంటిఫై చేస్తారు. ఓకే, తర్వాత 6th వన్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, OBB6. ఇక్కడ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో అది కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తారు. ఓకే, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాస్ ఆర్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ ఫార్మ్డ్ ఫర్ ఏ ఫిక్స్డ్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ ఏ గ్రూప్. ఇప్పుడు 3 బిజినెస్ ఏరియాస్ని కలిపి కన్సల్టేషన్ చేస్తాం. ఆ 3 బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ ఏరియాస్ని కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తారు. ఎందుకోసం, మనకి గ్రూప్ ఆఫ్ రిపోర్ట్ బయటికి తీయడానికి, మూడిటి యొక్క గ్రూప్ ఆఫ్ రిపోర్ట్ని కన్సల్టేషన్ చేయడానికి. ఆ విధంగా మనం అసైన్ చేస్తాం. ఓకేనా, సో డన్. ఇంకా రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. ఈ 6 కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకే, షేర్ చేస్తావా రుద్ర స్క్రీన్? ఓకే సార్, ఓకే.